సో ఎవరెవరు ఎలిజిబుల్ EB-5 ఇన్వెస్టర్ వీసా కంటే అంటారు? సో ఎనీ పర్సన్ ఇస్ ఎలిజిబుల్. ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అక్కడ? మనం చదువుకోవచ్చా? ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్. గ్రీన్ కార్డ్ వస్తే ఎడ్యుకేషన్ పరంగా ఏం బెనిఫిట్? సో ఇది ప్రాసెస్ అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాతనా లేకపోతే కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది అప్పుడు? కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చిన కొన్ని బెనిఫిట్స్ ఏంటంటే వీ కెన్ ఎడ్యుకేట్ ఆఫ్టర్ గెటింగ్ గ్రీన్ కార్డ్ అని మాట్లాడుతున్నాం. ఓకే డన్. సో EB-5 ఇన్వెస్టర్ వీసా ప్రాసెస్ గురించి ఇందాక మనము ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఫామ్స్ ఏవైతే మన దగ్గర మనీ ఉన్నాయో అసెట్ రూపంలో ఉంటాయి, లోన్ తీసుకొని ఉంటాము. సో ఎటువంటి ఫామ్స్లో ఉంటే బెటర్ ఆ మనీ 8 to 9 crores అనేది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో అందరికీ కావాల్సింది ఏంటంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో EB-5 ఇన్వెస్టర్ వీసా అసలు ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు EB-5 ఇన్వెస్టర్ వీసా అంటేనే మన డబ్బులతో మనం ఇన్వెస్ట్ చేసుకొని గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలి. కరెక్ట్. సో దానికి కావాల్సింది మనకి డబ్బులు. సో డబ్బులు అనగానే ఇందాక $800,000 గురించి మాట్లాడటం జరిగింది కదా. సో మన అంటే ఫర్ అండర్స్టాండింగ్ 7 to 8 crores కావాలి ఖర్చులకి అన్నిటికీ బాగుంది. సో ఇది ఎవరి దగ్గర రెడీగా లిక్విడేటెడ్ ఫామ్ లో ఉండవు కదా. మీరు అడిగినట్టు ఏంటంటే ప్రాపర్టీస్ ఉంటాయి. కరెక్ట్. లేకపోతే ఏదన్నా గిఫ్ట్ అంటే లైక్ మనకి ఇన్హెరిటెన్స్ ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ అయి ఉండొచ్చు, లేకపోతే గిఫ్టెడ్ ప్రాపర్టీస్ అవ్వచ్చు, విల్ ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ అవ్వచ్చు, లేకపోతే కోర్టు జడ్జ్మెంట్ ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ అవ్వచ్చు, లేకపోతే మనకి బిజినెస్ ప్రాఫిట్స్ అవ్వచ్చు, లేదా షేర్స్ అవ్వచ్చు, ఇంకా వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ సోర్స్ ఆఫ్ మనీ ఎయిదర్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ US. కైండ్ ఆఫ్ వైట్ మనీ చూపించాలంటారు. డెఫినెట్ గా డాక్యుమెంటెడ్ మనీ అనుకోవాలి. సో ఏంటంటే లీగల్ సోర్స్ ఆఫ్ డాక్యుమెంటెడ్ మనీని మనం చూపించగలగాలి. ఆ డాక్యుమెంటెడ్ మనీని మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని ఎలా లిక్విడేట్ చేసుకోవచ్చు, అలానే సెగ్రిగేట్ చేసుకొని దాన్ని ఎలా డాక్యుమెంట్ చేసుకోవచ్చు, దాన్ని ఒక కంటిన్యూటీ కనెక్టివిటీ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనేదంతా కూడా మన లీలా గ్లోబల్ ఆర్గనైజేషన్ ఒక ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ గా మేము గైడ్ చేస్తాం జరిగింది. సో దానికి ఏంటి అంటే మీరు బారోయింగ్ అవనండి, లేకపోతే లెండింగ్ అవనండి, అప్పు కూడా తీసుకోవచ్చు మనం. డెఫినెట్ గా లోన్ కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకోవచ్చు, అప్పు తీసుకోవచ్చు. లోన్ అప్పు అనగానే మీకు డెఫినెట్ గా ఏమొస్తుందంటే బ్యాంక్ నుంచి లోన్ అయినా అవనండి, లేకపోతే మన ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి కానీ ప్రైవేట్ లోన్ కానీ, లేకపోతే హ్యాండ్ లోన్స్ తీసుకుంటాం కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, ఇక్కడ కానీ US ఎక్కడైనా తీసుకోవచ్చు. కాకపోతే తీసుకునేటప్పుడు ఏంటంటే ప్రతిదానికి కొన్ని లాస్ ఉంటాయండి, గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆ గైడ్ లైన్స్ ఏంటి అంటే మనకి ఎలా అయితే మనం ట్యాక్స్ రిలేటెడ్ ట్యాక్సేషన్ లాస్ ఉంటాయో, ఇప్పుడు మనకు ఒక ప్రాపర్టీ లిక్విడేట్ చేస్తాం అనుకోండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటాయి. వాటిలో ఏంటంటే మంచి ఆడిటర్ పెట్టుకొని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ వస్తాయేమో మనకి చూసుకోవాలి. అది కూడా మనకి మళ్ళీ గ్లోబల్ గైడ్ చేస్తుంది. అలానే ఏంటంటే ఫారెన్ రెమిటెన్స్ కి రిలేటెడ్ ఫెమా గైడ్ లైన్స్ ఉంటాయి, అలానే RBI గైడ్ లైన్స్ ఉంటాయి. సో RBI ఫెమా గైడ్ లైన్స్ పరంగా మనం ఎంత డబ్బులు ఫారెన్ రెమిటెన్స్ ఎంత చేయొచ్చు, అలానే ఏ అకౌంట్స్ ద్వారా చేసుకోవచ్చు, వీటిలన్నిటికి కూడా టాక్సేషన్ లాస్ ఉంటాయి. అవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. అది తెలిసిన ఎక్స్పర్టీస్ ఒక హెల్ప్ కూడా మనం తీసుకోవాలి. అలానే మన పిల్లలు అక్కడ ఉండి మనం వాళ్ళకి పంపుతున్నాం అనుకోండి, వాళ్ళ కోసం కదా గ్రీన్ కార్డ్ చేస్తున్నాం అనుకోండి, మన ఇండియాలో నుంచి చేసుకునే వాళ్ళు కాకుండా US లో నుంచి చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి NRO, NRA, NRE అకౌంట్స్ ఉంటాయి. వాటి ద్వారా కూడా మనీ పంపినప్పుడు కొన్ని మనకి అడ్వాన్స్ ట్యాక్స్ ఒక ఎగ్జామ్షన్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా మంచి ప్రొఫెషనల్ ఆడిటర్ని, చార్టెడ్ అకౌంటెంట్ పెట్టుకుని ఎవరైతే ఫారెన్ టాక్సేషన్ లాస్, ఇండియన్ టాక్సేషన్ లాస్ గురించి బాగా ఐడియా ఉందో వాళ్ళతో పాటు మనం జాగ్రత్తగా నీట్గా ఒక లాయర్ని కూడా పెట్టుకొని డాక్యుమెంట్ చేసుకొని సోర్స్ ఆఫ్ ఫండ్స్ పంపుకోవచ్చు. సో ప్రాపర్టీస్ అయినా లిక్విడేట్ చేసుకోవచ్చు. ఎనీ లీగల్ ఫైనాన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విల్ క్వాలిఫై అండి. బట్ ఏంటంటే అంతటి డాక్యుమెంట్ చేయాలి, కంటిన్యూటీ చూపించాలి, కనెక్టివిటీ చూపించాలి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అప్పుడే మనకి US గవర్నమెంట్ ఏంటంటే ఇది మనీ లాండరింగ్ చేసి వచ్చిన మనీ కాదు అని నమ్మి మనకి ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి హై నెట్వర్త్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే మళ్ళీ దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నార్మ్స్ ఉంటాయా? సో ఎవరెవరు ఎలిజిబుల్ EB-5 ఇన్వెస్టర్ వీసా కంటే అంటారు? సో ఎనీ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ అండి. ఎలా అంటే వాళ్ళకి కావాల్సింది
మనీయే కావాలి. మనీ ఇస్ ద మెయిన్ క్రైటీరియా. మనీ అనగానే మనకి ఇట్ షుడ్ బి లీగల్ సోర్స్ ఆఫ్ మనీ. లీగల్ సోర్స్ ఆఫ్ మనీ ఉంటేనే దాన్ని డాక్యుమెంటెడ్ మనీ అంటారు. ఆ డాక్యుమెంటెడ్ మనీనే కన్సిడర్ చేస్తుంది. సో ఆ డాక్యుమెంటెడ్ మనీ మనకు ఉంటే అది ఏంటంటే డెఫినెట్ గా లిక్విడేట్ చేయాలి. లిక్విడేట్ చేసి అక్కడ US లో ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద గుర్తించి అప్పుడు మనకి గ్రీన్ కార్డ్ అనేది ఇస్తాం జరిగింది. సో హై నెట్వర్త్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఏమో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమో డబ్బులుండి అవసరం కోసం చేసుకున్నారు. ఎందుకంటే ఒక గ్రీన్ కార్డ్ అప్లికేషన్ తో మొత్తం ఫ్యామిలీ అందరూ క్వాలిఫై అవుతారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారు అంటే ఇండియా కాకుండా సెకండ్ హోమ్ కావాలని ఆశపడుతున్నారు కరోనా తర్వాత ఎస్పెషల్లీ. సో డిఫరెంట్ కంట్రీస్ కి మైగ్రేట్ అవుతుంది. సో అలాంటి బాగా డబ్బులకి ఏమి ఇబ్బంది లేదనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ మనీని లిక్విడేట్ చేసుకొని ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ కానీ US లో కానీ లిక్విడేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని ఈ గ్రీన్ కార్డ్ వచ్చే ఆప్షన్ EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ వచ్చే ఆప్షన్ చూస్ చేస్తాం. సో ఎవరైనా US లో ఉన్న వాళ్ళు మనకి స్పాన్సర్ చేయొచ్చా అమౌంట్? డెఫినెట్ గా అండి. ఇప్పుడు సోర్స్ ఆఫ్ ఫండ్స్ మాట్లాడుకున్నప్పుడు రకరకాల సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఎలా అయితే మాట్లాడుకున్నామో మనకి ఎవరైనా స్పాన్సర్ కూడా చేయొచ్చు. సో స్పాన్సర్ చేసినప్పుడు ఏంటి అంటే మనం ఓన్లీ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారు. ఇప్పుడు ఊరికి స్పాన్సర్ చేసే వాళ్ళు ఊరికే స్పాన్సర్ చేయరు కదా. ఒకటి ఏంటంటే మనకి ఎక్వటెన్స్ అయినా ఉండాలి, ఏదో లాంగ్ టర్మ్ ఎక్వటెన్స్ అయినా, లేకపోతే మన ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండో లేకపోతే బయట ఫ్రెండ్ ఎన్నో ఏళ్ళ నుంచి తెలిసిన వాళ్ళైనా అయి ఉండాలి, లేకపోతే బ్లడ్ రిలేటివ్ అయినా అయి ఉండాలి. సో వాటిలన్నిటికీ ఏంటంటే డాక్యుమెంటేషన్ రూపంలో ఎఫిడవిట్స్ రూపంలోనో లేకపోతే మన ఒక రిలేషన్ బేస్ చేసుకుని లేకపోతే ఇంతకుముందు ఉన్న ట్రాన్సాక్షన్ బేస్ చేసుకోనో ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ క్వాలిఫై అవుతాయి లీగల్ సోర్సెస్. దాంట్లో వేరే వాళ్ళు కూడా మనకి స్పాన్సర్ చేయటం అనేది ఒక కేటగిరీ కిందకి వస్తుంది. సో ఆ కేటగిరీ కింద వచ్చినప్పుడు అది కూడా ఆ ఫండ్ కూడా మనకి EB5 ఇన్వెస్టర్ వీసాకి క్వాలిఫై అవడానికి వన్ ఆఫ్ ద సోర్స్ కింద కంప్లైన్స్గా క్వాలిఫై. ఓకే. సో EB5 ఇన్వెస్టర్ వీసా ప్రాసెస్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? అక్కడ మనం చదువుకోవచ్చా? ఆర్ వి ఎలిజిబుల్ టు ఎడ్యుకేటెడ్? సో EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ వచ్చి ఉంటే ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ వస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్ అండి. అసలు గ్రీన్ కార్డ్ వస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ పరంగా ఎక్స్క్లూజివ్లీ ఎడ్యుకేషన్ పరంగా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఏం బెనిఫిట్స్ ఉంటాయి అంటే లో ట్యూషన్ ఫీ అండి. అంటే తక్కువ ట్యూషన్ ఫీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దేర్ ఆర్ 2 కేటగిరీస్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కేటగిరీస్ ఉంటాయి. సో డొమెస్టిక్ అంటే ఇప్పుడు నేను ఇండియా నుంచి వెళ్తున్నాను అనుకోండి, లేకపోతే ఫారెన్ ఎక్కడి నుంచో వేరే కంట్రీ నుంచి వెళ్తాను, ఐఎమ్ క్లాసిఫైడ్ యాజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్. నాకు ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, నేను US లో ఉన్నాను అనుకోండి, ఇన్ స్టేట్ అని ఉంటుంది. ఇన్ స్టేట్ ట్యూషన్ ఫీ ఏంటి అంటే ఆ పర్టికులర్ స్టేట్లో ఉంటాయి. ఎందుకంటే US లో ఫెడరల్ గవర్నమెంట్ లాస్ ఉంటాయి, స్టేట్ లాస్ వేరీ అవుతాయి. ఇన్ స్టేట్ ట్యూషన్ ఫీ క్వాలిఫై అయితే డొమెస్టిక్ పర్సన్గా మీకు లోవర్ ట్యూషన్ ఫీ ఉంటుంది కంపేర్ టు ఇంటర్నేషనల్. సో ఇది ప్రాసెస్ అంటే గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాతనా లేకపోతే కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది అప్పుడా? కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చినా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. బట్ ఏంటంటే వీ కెన్ అజ్యూమ్ ఇట్ ఆఫ్టర్ గెటింగ్ గ్రీన్ కార్డ్ అని మనం మాట్లాడుకుంటే బెస్ట్. ఓకే, డన్. సో గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఇన్స్టేట్ ట్యూషన్ ఫీ కింద క్వాలిఫై అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫీ ఒక $100,000 అనుకోండి, ఇన్స్టేట్ ట్యూషన్ ఫీ $30,000 $50,000. కరెక్ట్. అది ఒక బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ అవర్స్ మాత్రమే వర్క్ చేయాలి, మోర్ ఓవర్ ఆన్ క్యాంపస్ మాత్రమే వర్క్ చేయాలి. గ్రీన్ కార్డ్ హోల్డర్ అలా కాదు, బయట అయినా వర్క్ చేసుకోవచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ అవర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు, ఆన్ క్యాంపస్ చేసుకోవచ్చు, ఆఫ్ క్యాంపస్ చేసుకోవచ్చు. ఇది ఇంకో బెనిఫిట్. ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే డొమెస్టిక్ మన వాళ్ళు ఎవరు వెళ్ళినా బాగా మంచి స్టూడెంట్గా క్వాలిఫై అవ్వాలన్నా, మన రెజ్యూమ్లో మంచి యూనివర్సిటీలో చదివామని ఇది చేసుకోవాలని చెప్పుకోవాలన్నా పెద్ద యూనివర్సిటీకి ఆప్ట్ చేస్తాం. పెద్ద యూనివర్సిటీకి ఆప్ట్ చేసినప్పుడు చాలా ఎక్కువ ట్యూషన్ ఫీ ఉంటుంది. అది కాకుండా పెద్ద యూనివర్సిటీలో నీకు అడ్మిట్ రావాలి అంటే అక్కడ ఎక్కువ నీకు కోటా ఉంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి డొమెస్టిక్ స్టూడెంట్స్కి ఎక్కువ కోటా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి తక్కువ కోటా ఉంటుంది. సో డొమెస్టిక్ స్టూడెంట్స్ ఎక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కంటే, అపార్ట్ ఫ్రమ్ దర్ అవుట్ స్టాండింగ్ ఎబిలిటీ.
సో ఇది కూడా ఒక బెనిఫిట్ అన్నమాట. సో ఓవరాల్గా మనకి ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ అండ్ వర్క్ బెనిఫిట్స్ రెండూ ఉంటాయి. ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ ఉంటాయి, వర్క్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వర్క్ బెనిఫిట్స్ ఏంటంటే నేను చెప్పింది యాజ్ ఎ స్టూడెంట్ వర్కర్గా లేకపోతే ఫుల్ టైం వర్కర్గా డొమెస్టిక్గా క్వాలిఫై అయినప్పుడు అది బెనిఫిట్. ఇంకా మోర్ ఎలాబరేటెడ్గా చెప్పాలంటే ఎక్స్క్లూజివ్లీ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ వర్క్ బెనిఫిట్స్ గురించి అడిగితే, ఇప్పుడు మన ఇంటర్నేషనల్గా వెళ్ళి, ఇంటర్నేషనల్ అంటే ఇండియా నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వెళ్ళి అక్కడ వర్క్ ఎంప్లాయర్ వీసా ద్వారా అక్కడ స్పాన్సర్ చేసిన వీసాని బేస్ చేసుకొని మనం అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ ఉంటాం. సో మనకి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మారాలి అంటే ఎయిదర్ ఆ H1 వీసాని క్యారీ చేసుకోవాలి, లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయర్ మనకి దానికి స్పాన్సర్ చేయాలి ఆ H1 వీసా. సో గ్రీన్ కార్డ్ మీద ఏంటి అంటే మనకి ఏ ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి మనమే స్పాన్సర్ చేసుకుని EB-5 ద్వారా గ్రీన్ కార్డ్ తెచ్చుకున్నాం కాబట్టి EB-5 వీసా ద్వారా ఇక్కడ ఏమైంది అంటే మనం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు, ఏ కంపెనీ అయినా వర్క్ చేసుకోవచ్చు. లైక్ లెట్స్ కంపెనీ టు కంపెనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మారచ్చు. అంటే గ్రోత్ కావాలనుకున్నాం అనుకోండి, ఇప్పుడు చిన్న కంపెనీలో చేస్తుంటే తర్వాత పెద్ద కంపెనీ, చిన్న కంపెనీలో స్కిల్ డెవలప్ చేసుకుని తర్వాత పెద్ద కంపెనీకి మారచ్చు. అలానే ఒక పర్టికులర్ స్టేట్లోనో పర్టికులర్ ప్లేస్లోనే ఉండాలని లేదు, ఎక్కడికైనా మారచ్చు. మన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఇక్కడ డిపెండెంట్, ఇక్కడ ఇండియాలో ఎవరైనా పెళ్లి చేసుకొని తీసుకెళ్తున్నారు అనుకోండి, డిపెండెంట్ వీసా మీద వెళ్తారు. డిపెండెంట్ వీసా మీద వెళ్ళినప్పుడు మరి వాళ్ళ స్పౌస్ వర్క్ చేయడానికి లేదు. అదే గ్రీన్ కార్డ్ EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళ స్పౌస్ కూడా వాళ్ళకి వర్క్ చేసే అడ్వాంటేజ్ వచ్చింది. సో తనకు కూడా వచ్చేసి ఉంటుందా లేకపోతే తను మళ్ళీ అప్లై చేయాలా? సో EB-5 ఇన్వెస్టర్ వీసా ద్వారా గ్రీన్ కార్డ్ కి ఎవరెవరు క్వాలిఫై అవుతారంటే ఒక అప్లికేషన్ ఇందాక $800,000 చెప్పా కదండి, 7 to 8 crores. ఆ 7 to 8 crores మీద మొత్తం ఫ్యామిలీ అంతా క్వాలిఫై అవుతారు. ఫ్యామిలీ అంటే టెక్నికల్లీ వైఫ్, హస్బెండ్, కిడ్స్. కిడ్స్ అనగానే 21 years బిలో ఉన్నారండి. 21 years పైన ఉంటే వాళ్ళు కిడ్స్ అనరు కదా టెక్నికల్లీ. సో దే ఆర్ ఆల్వేస్ సెపరేటెడ్. అబౌట్ దేర్ పేరెంట్స్ అంటే వీసా హోల్డర్, అప్లికెంట్ యొక్క పేరెంట్స్ క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే ఇప్పుడు 21 years అబోవ్ వాళ్ళు ఎవరు అవ్వరు. ఎలా అయితే ఇండివిజువల్ యూనిట్ గా పోలిస్తామో వాళ్ళ పేరెంట్స్ కి ఈ అబ్బాయి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో ఎల్డర్ కాబట్టి, ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి అతను కూడా సెపరేట్ ఎంటిటీ కింద, ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే గ్రీన్ కార్డ్ వచ్చి సిటిజన్షిప్ అప్లై చేయడానికి బెనిఫిట్ ఉంటుంది, గ్రీన్ కార్డ్ వస్తాం వల్ల ఫాస్ట్ గా. సో అప్పుడు ఏంటంటే దే కెన్ స్పాన్సర్ దేర్ పేరెంట్స్ అన్నమాట. వాళ్ళు పేరెంట్స్ స్పాన్సర్ చేయడానికి ఫర్దర్ గా మనకి గ్రీన్ కార్డ్ రావడానికి అది ఆప్షన్ ఉంటుంది. ఓకే.